భవిష్యత్తుపై భరోసా కల్పించేలా మాటలు, సమాజాన్ని ఉద్ధరించేలా సూక్తులు, ప్రజాసేవ చేయడానికే పుట్టామన్నంతగా బిల్డప్లు. మరి జనాల్ని మోసం చేయాలంటే ఆ మాత్రం మాటల పెట్టుబడి పెట్టుకుంటే ఎలా? అరచేతిలో వైకుంఠం చూపిస్తేనే కదా జనాలు నమ్మేది. రోజుకొక మోసం వెలుగు చూస్తున్నప్పటికీ అధిక వడ్డీ అన్న మాట వినిపించగానే ప్రజలు శరా మామూలుగా మళ్ళీ వారి వల్లోనే చిక్కుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మరో సంస్థ బోర్డు తిప్పేయడంతో డబ్బులన్నీ పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట కేంద్రంగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సంస్థను దుర్గాప్రసాద్, శివాని దంపతులు ఏర్పాటు చేశారు. తమ సంస్థలో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలో అధిక లాభాలు వస్తాయంటూ ఆశ చూపారు. అనతి కాలంలోనే బ్రాంచులు ఏర్పాటు చేసి 2 తెలుగు రాష్ట్రాల్లో కోట్ల రూపాయల మేర వసూలు చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం డబ్బులు చేతికి రాగానే విస్సన్నపేటలో బోర్డు తిప్పేసి బెజవాడకు మకాం మార్చారు. విజయవాడలో ఎల్బీఎఫ్ మార్ట్ పేరిట కొత్త తరహా మోసానికి తెరలేపారు. తమ సంస్థలో సభ్యత్వం తీసుకుని సరుకులు కొనుగోలు చేసిన వారికి 50% క్యాష్ బ్యాక్ ఇస్తామంటూ ప్రచారం చేశారు. దీంతో భవానీపురం, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ చాలామంది ఈ పథకంలో చేరి డబ్బులు కట్టారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించి రైతుల నుంచి వాటిని కొనుగోలు చేసి మార్ట్ ఏర్పాటు చేస్తామని ప్రజలను నమ్మించారు. ఎల్బీఎఫ్ చిట్స్, ఎల్బీఎఫ్ న్యూస్, ఎల్బీఎఫ్ ట్రస్ట్ పేరిట వివిధ విభాగాలు ఏర్పాటు చేశారు. పెట్టుబడులు పెట్టించిన వారికి కొంతమేర కమిషన్ రూపంలో చెల్లిస్తూ ఉద్యోగులను నియమించుకున్నారు. దీంతో 5,000 మొదలు ₹1,00,000 వరకు పెట్టుబడులు పెట్టించారు. సుమారు 2,500 మంది నుంచి 35 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఆ డబ్బుతో బంగారంతో పాటు బంధువుల పేరిట భూములు, ఆస్తులు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో డిపాజిటర్లకు తిరిగి చెల్లింపులు చేయలేక తీవ్ర ఒత్తిడితో అక్టోబర్ 27న దుర్గాప్రసాద్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సంస్థలో 2004 ఆగస్టులో జాయిన్ అవ్వడం జరిగిందండి. జరిగిన తర్వాత నేను ఇన్వెస్ట్ చేయడం, నా ద్వారా కొంతమందిని కట్టించడం జరిగింది. అయితే ఒక 5-6 నెలలు బాగానే ఇచ్చారండి. తర్వాత ఏమైందంటే మార్చి నుంచి ఆపేశారు. మార్చిలో ఇయర్ ఎండింగ్ అని చెప్పేసి కొంచెం డిలే చేశారు. ఇంక ఏప్రిల్ నుంచి వేయడం మానేశారు. ఏంటి సార్ ఏం జరుగుతుంది ఏంటంటే, లేదండి కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల అకౌంట్స్ ఫ్రీజ్ అయినాయి, మేము అది సార్ట్అవుట్ చేస్తున్నాము, తొందరలో ఇస్తాము, అది ఇది అని చెప్పారండి. ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సంస్థ ద్వారా 200 ప్రాజెక్టులు వస్తాయి. ఆ ప్రాజెక్టులో భాగంగా ఎల్బీఎఫ్ మార్ట్స్ అనేవి ఓపెన్ చేయడం జరిగింది భవానీపురంలో. అందువల్ల డిలే జరిగింది. మీకు ఇస్తాము అని చెప్పారండి. ఎలా ఇస్తారని కూడా క్వశ్చన్ చేస్తే, మేము మా ఆస్తులన్నా అమ్ముతాము, మేము కొన్న ల్యాండ్ ఏదైతే ఉన్నాయో, మీరు ఏదైతే మీకు తెలిసినాయో అవన్నీ మేము అమ్మేసైనా కానీ కంపెనీకి కట్టేస్తామన్నారండి. కొంతమంది అయితే 10 లక్షలు 15 లక్షలు పెట్టిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకైతే అసలు ఏం దిక్కుదోచట్లేదు. చెట్లు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి, అలాగే సమాజంలో నలుగురికి సేవ చేయాలి అనేటువంటి సమాజ సేవకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి మాటలు చెప్పి మమ్మల్ని ఈ కంపెనీ వైపు మళ్ళీ ఎలా మమ్మల్ని ఆకర్షించారండి. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి 9% ఇస్తాము ప్రతి నెల అనేటువంటి ఒక స్కీమ్ని తీసుకొచ్చి ఆ స్కీమ్లో మమ్మల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారండి. కట్టిన వాళ్ళకి ప్రతి నెలాఖరికల్లా, అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుల కంటే ముందే పడేలా అలా వాళ్ళు వ్యవహరించి మమ్మల్ని నమ్మించారండి. ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలనేటువంటి ఒత్తిడి మా మీద తీసుకొచ్చారండి. అలాగే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొందరు వ్యక్తుల్ని, అంటే ఈ విజయవాడ, విసన్నపేట, ఈ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కువ మంది వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకొని ప్రతి జిల్లాకి ఒక మేనేజర్ అన్నట్లుగా వారికి డిబిఎం అంటే డిస్ట్రిక్ట్ బ్రాంచ్ మేనేజర్ పోస్టులు ఇస్తున్నాము అన్నట్లుగా ఒక కార్పొరేట్ ఆఫీస్ని తలపించేలా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారండి. అలా ఇచ్చి మమ్మల్ని వేరే వారితో కట్టించడానికి మమ్మల్ని ఎక్కువగా ఉపయోగించుకున్నారు. నా వరకు వస్తే నేను కట్టిన 6 లక్షలు కాకుండా నేను నలుగురికి చెప్పి కట్టించింది 80 లక్షల వరకు కట్టించానండి. రెడ్డిగూడెం మండలం మద్దెల పర్వలోని పుట్టింట్లో శివాని ఉందని తెలుసుకుని డిపాజిటర్లు అక్కడికి వెళ్లి నిలదీయగా ఆస్తులు అమ్మి అందరి డబ్బులు చెల్లిస్తానని చెబుతూ వచ్చింది. ఆ తర్వాత నుంచి శివాని అజ్ఞాతంలోకి వెళ్లడంతో బాధితులు బావురుమన్నారు. ఆమె తల్లిదండ్రుల ఇంట్లో సోదాలు చేయగా బంగారం కొనుగోలు చేసిన రసీదులు, జీవిత బీమా, బంగారం బాండ్లు బయటపడ్డాయి. డబ్బుల వసూళ్లలో శివాని తండ్రి గోవిందరావుతో పాటు
దుర్గాప్రసాద్ సోదరుడు సీతారామాంజనేయులు కీలక పాత్ర పోషించారని బాధితులు ఆరోపిస్తున్నారు. శివాని తన పేరిట ఉన్న ఆస్తులన్నీ బంధువుల పేరు మీదకు మార్పించేసిందని మండిపడుతున్నారు. కొందరు పోలీసులతోనూ శివానికి సంబంధాలు ఉన్నట్లు సమాచారం. 200 రకాల ప్రాజెక్ట్స్ మా దగ్గర ఉన్నాయి. దీంట్లో ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళకి 9% నెలసరి వడ్డీ ఇస్తాము. దాంతోపాటు ఎవరైతే ఇప్పుడు మాకు ఈ ప్రాజెక్టులో సహకరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాల వారీగా మేము ఆఫీసులు పెట్టినప్పుడు అలాగే ప్రతి జిల్లాకి ఒక DBM అనే పొజిషన్ ఇచ్చి 50,000 నుంచి ₹1,00,000 జీతం ఇస్తామని చెప్పేసి ప్రతి జిల్లా నుంచి ఒక DBMని పెట్టి సుమారుగా 25 నుంచి 26 కోట్లు వసూలు చేసి 24 నెలల పాటు మాకు కొంతవరకు అమౌంట్ ఇచ్చి అలాగే వేరే ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. వీటిలన్నిటికీ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. వచ్చిన తర్వాత మీ పేమెంట్లు ఇస్తామని ఆయన అక్టోబర్ 27వ తారీఖున మరి పురుగుల ముందు తాగి మా అందరికి వాట్సాప్ వీడియో కాల్ చేసి మేము డబ్బులు అడుగుతున్నాము కాబట్టి నేను ప్రెజర్ తట్టుకోలేక చచ్చిపోతున్నానని చెప్పేసి మా పేర్లు చెప్పి ఆయన పురుగుల ముందు తాగి 3 రోజుల్లో చనిపోవడం జరిగిందండి. ప్రభుత్వం ద్వారా మాకు న్యాయం చేస్తారని మీ అందరికీ కోరుచున్నాను. బాధితుల ఫిర్యాదు మేరకు శివాని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దుర్గాప్రసాద్ పేరిట ఉన్న 10 కోట్ల రూపాయల టర్మ్ పాలసీ సొమ్ము రావాల్సి ఉందని, అది రాగానే అందరికీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని శివాని చెబుతున్నట్లు సమాచారం. అటు పోలీసులు సైతం డిపాజిటర్ల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.